గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనము ఆల్జీబ్రాకి సంబంధించి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోనే ఏ బదులు ఎక్స్, బి బదులు 1/x అంటే ఓవరాల్గా ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎలా చేయాలి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎలా చేయాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఎలా చేయాలి, ఇలా చూసుకుంటూ వచ్చాం. అట్ ది సేమ్ టైము ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే ఇస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏం చేయాలి, ఇలా కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేసాము. నేను చెప్పుకున్న ఫార్ములాస్ మీద ఇంకా కొంచెం ఒకసారి రివిజన్ చేసుకొని ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్జీబ్రాలో మనం ఏం చేసామంటే ఇప్పటిదాకా ఫస్ట్ మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం డిసైడ్ చేసామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని డిసైడ్ చేసాము. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని డిసైడ్ చేసాం. సేమ్ టైము ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏం చెప్పామంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ని వేసామంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ చేసాం. తర్వాత ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు దీంట్లోంచి మనం ఏం చెప్పామంటే ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టాము, బి ప్లేస్లో 1/x పెట్టాము. అప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అయింది కాబట్టి ఈ రెండు కొట్టుకుపోయి 2 మిగిలింది కాబట్టి ఫైనల్గా మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏం తీసుకొచ్చామంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 చేసాము. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇచ్చింది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైందంటే కే స్క్వేర్ మైనస్ 1 అయింది. ఇక్కడ దాకా ఇటు చెప్పుకున్నాము. దీంట్లో కూడా ఇటువైపు కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు 1/x పెట్టుకుంటే అప్పుడు మనం ఏం చెప్పామంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3xy 3x ఇంటూ 1/x ఎక్స్ ప్లస్ 1/x అని రాసాం. మనకి ఈ పార్ట్ కావాలంటే మనం ఏం చేసామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ ఎక్స్ కొట్టుకుపోద్ది 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x రాసాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటే ఓవరాల్గా మనకు మిగిలింది ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ మైనస్ 3k. సో నేనేం చెప్పానంటే ఇప్పుడు దాకా క్లాస్లో ఇది చెప్పుకున్నాం. సో కొంచెం ముందుకు వెళ్తే ఫైనల్గా మనకి ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుందంటే కే స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2. అలాగే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్తే సపోజ్ కే ఇస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ మైనస్ 3k. అలాగే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే ఇస్తే సపోజ్ ఇది ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే ఇస్తే
అప్పుడు x² + 1/x² k² + 2 అవుతుంది. సేమ్ ఇందాక దీన్ని స్క్వేర్ చేస్తే ఇక్కడ +2 మిగిలింది కాబట్టి ఇటు వెళ్ళి -2 అవుతుంది. ఇక్కడ -2 మిగిలింది కాబట్టి ఇటు వెళ్ళి +2, ఇక్కడ +2 మిగిలింది కాబట్టి ఇటు వెళ్ళి -2 అయింది, అంతే తేడా. సో ఇప్పుడు x - 1/x k ఇస్తే x³ - 1/x³ ఏమైందంటే k³ + 3k. నిన్నటి వరకు ఇది నేర్చుకోం. అట్ ది సేమ్ టైము x⁴ + 1/x⁴ కావాలంటే మనము x² + 1/x² - 2 చేస్తే సరిపోతుంది. అలాగే x⁴8 + 1/x⁴8 కావాలంటే x⁴ + 1/x⁴² - 2 చేసుకుంటూ ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడితో ఈ కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు మనము సెకండ్ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాము. ఏంటంటే సపోజ్ ఇవ్వడమే x² + 1/x² ఇస్తే మనం x + 1/x ఎలా కనిపెట్టాలి, x - 1/x ఎలా కనిపెట్టాలో కూడా చెప్పాము. ఏంటంటే ఎలా అంటే సపోజ్ మీ దగ్గర x² + 1/x² ఉంది, మీ దగ్గర ఉండడం k అని. అప్పుడు x + 1/x ఏమైందంటే సపోజ్ మనం దీంట్లో ఈ +2 ఇటు చేసి ఇటు +2 చేస్తే +2నే కాకుండా 2 × x × 1/x చేస్తే ఓకే, ఇది మొత్తం ఏమైందంటే x + 1/x² అయింది. ఇది k + 2 అయింది. సో ఫైనల్గా x + 1/x కావాలి కాబట్టి ఓకే, √k + 2 అయింది. సో ఫైనల్గా మనం ఏం చెప్పామంటే నిన్న చెప్పుకున్న క్లాస్లో మనం ఏం చెప్పామంటే x² x + x² + 1/x² k అయితే x + 1/x ఓకే k + 2 రూట్లో ఉంటుందని చెప్పుకున్నాం. అదే x² + 1/x² k అయితే x - 1/x ఏమైందంటే ఇటు -2 ఇటు -2 చేస్తే ఇది -2 × x అంటే అప్పుడు x - 1/x² వస్తుంది కాబట్టి అప్పుడు k - 2 అయితే. ఫైనల్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ కావాలంటే ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ కావాలంటే మైనస్ చేయాలి. ఇప్పుడు x² + 1/x² k వాల్యూ ఇచ్చినప్పుడు ఓకే, ఇది మనం చెప్పుకున్నాం. సేమ్ టైము ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం. ఏంటంటే సపోజ్ మన దగ్గర x + 1/x k అయితే x - 1/x ఎంత అన్నప్పుడు మనకేం తెలుసు అంటే a + b² = a - b² + 4ab. దీంట్లో మనం పెట్టుకుంటే x + 1/x అంటే ఇది k² x - 1/x k కావాలి కాబట్టి ఇది k². ఇదే కావాలి మనకి, ఇదే కావాలి. ప్లస్ 4 × x 1/x కాబట్టి x కొట్టుకుపోద్ది. ఫైనల్గా మనకి x - 1/x k² - 4 వస్తుంది. ఇది హోల్ స్క్వేర్ కాబట్టి k² - 4. ఫైనల్గా x - 1/x కావాలంటే √k² - 4. ఏం లేదు, ఫైనల్గా దీన్ని బట్టి కంక్లూషన్ ఏం చేయొచ్చు అంటే k + x + 1/x k ఇచ్చి x - 1/x కావాలంటే √k² - 4. అలా కాదు, వాడు ఇవ్వడమే x - 1/x k ఇస్తే x + 1/x కావాలంటే √k² + 4. ఇక్కడ దాకా నిన్న కాన్సెప్ట్లో
మనం చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్లో మనం ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం ఏంటంటే దట్ మనకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కే ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ 1/x పవర్ 4 ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఎక్స్ పవర్ 7 1/x పవర్ 7 ఇవి ఎలా చేయాలో కూడా చెప్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కే స్క్వేర్ మైనస్ 2 అని. ఓకే, ఎందుకంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మిగిలింది ప్లస్ 2 ఏబీలో ఎక్స్ కొట్టుకుపోద్ది ప్లస్ 2 మిగిలింది ఇటు స్క్వేర్ చేద్దాం కాబట్టి స్క్వేర్ మైనస్ 2 జస్ట్ విజువలైజేషన్. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే కే క్యూబ్ మైనస్ 3కే అని చెప్పుకున్నాం. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/4 అంటే దీన్ని స్క్వేర్ చేసి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ని వచ్చిన రిజల్ట్ని స్క్వేర్ చేసి మైనస్ 2 చేస్తే సరిపోద్దని చెప్పుకున్నాం. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు అనుకున్నాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/x అని చెప్పుకున్నాం. దీన్ని ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/x పవర్ 6ని కూడా ఏం చేయాలంటే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6ని మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ చేసాం కదా, దీన్ని క్యూబ్ చేస్తే ఎక్స్ పవర్ ఓకే, దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 టైప్ చేయొచ్చు. ఎక్స్ పవర్ 6 1/x పవర్ 6ని అది ఇప్పుడు చెప్తాను. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 3 ప్లస్ 1/x పవర్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఎక్స్ పవర్ 5కి ఎక్స్ పవర్ 7కి మనం ఏం చెప్పామంటే ఇక్కడ ఎంతైతే ఉందో దాన్ని 2 కాంజిక్యూటివ్ సమ్గా రాసి దాంట్లోంచి ఎక్స్ ప్లస్ 1/x తీయమని. దీన్ని ఏం రాయొచ్చు అంటే 3 + 2 రాయొచ్చు. సో లేకపోతే 2 + 3 రాయొచ్చు. సో 2 3 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్లో ఒక ఎక్స్ ప్లస్ 1/x తీసేయాలి. ఇది 7 4 + 3 ఎక్స్ పవర్ 4 ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1. సో ఇక్కడ దాకా అయింది. ఓకే, ఇప్పుడు దీని మీద స్మాల్ ప్రాబ్లం చెప్దాం వెరీ సింపుల్గా. సో సపోజ్ మనకి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నాకేం కావాలంటే ఇప్పుడు దీంట్లోంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఎక్స్ స్క్వేర్ కావాలి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలి, ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 కావాలి, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 కావాలి, ఎక్స్ పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 కావాలి. ఈజీ కాన్సెప్ట్. మీకు ఇప్పుడే చెప్పుకున్న ఫార్ములాస్ నుంచే వీటిని మనం డెరైవ్ చేయొచ్చు. లేదా మనకి a+b² ఫార్ములా a+b³ ఫార్ములా తెలిస్తే చాలా దాన్ని విజువలైజ్ చేసుకొని మనం చేద్దాం. అసలు కష్టపడవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఏం లేదు, ఇక్కడ +2 ఇంటూ ఇది ఈ రెండు వైపులు స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2xy వస్తుంది. ఓకే, ఈ స్క్వేర్ చేసింది +2 మిగులుతుంది. ఆ స్క్వేర్ +2 ఇటు మైనస్ వెళ్ళిపోవాలి, దీని స్క్వేర్లోంచి ఇది మైనస్ అయిపోవాలి. ఓవరాల్గా ఇది కే అనుకుంటే ఈ 4² - 2 చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 14. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ని కే క్యూబ్ 4³ మైనస్ 3k 3 × 4 4³ అంటే 64, 3 × 4 అంటే 12 అంటే 64లో 12 తీస్తే 52. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏదైతే వచ్చిందో దాన్ని స్క్వేర్ చేసి -2 చేయడం. 14 198, 2 తీసాం కాబట్టి 194 196.
ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 అంటే ముందు స్క్వేర్ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇది వచ్చింది. ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ 5 అంటే ఇది మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 52 మైనస్లో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ తీసేయాలి. సో 14 ఇంటూ 52 మైనస్ 4, 14 50 అంటే 700, 14 2 28 అంటే 728, 4 తీస్తే 724. ఓకే. సో ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 చేద్దాం, కొంచెం వెయిట్ చేయండి. ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 అంటే ఏం లేదు, ఫస్ట్ దీంట్లో 4 ఉంది అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 అంటే 196 ఇంటూ ఇప్పుడు క్యూబ్ చేయాలి. పవర్ 4 చేసాం ఫస్ట్, తర్వాత క్యూబ్ చేస్తే 52 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ తీసేయడం 4. ఓకే, 196 దిస్ ఈజ్ ద వచ్చింది, ఇది ఆన్సర్. మనకి ఎంత వచ్చిందంటే 296 అంటే 392. ఓకే, 5 6 30, 3 5 9 45, 48 4 5 1 9, ఓవరాల్గా 2 9 1 10 అంటే ఎంత వచ్చిందంటే -4 అంటే 10,188 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇక్కడతో ఎక్స్ స్క్వేర్లు చెప్పుకున్నాం, ఎక్స్ పవర్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 7 అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఫార్ములా నిన్న కూడా చెప్పలేదు, ఇది ఇప్పుడు దాన్ని ఈజీగా చెప్పుకున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14 ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ 52 ఉంది. మనము ఇప్పుడు ఎక్స్ పవర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ని నేనేం చేస్తానంటే దీన్ని క్యూబ్ చేస్తాను. ఓకే, అప్పుడు 2 3 6 అవుతుంది. ఓకే, 2 3 6 అవుతుంది. సో దీన్ని ముందు క్యూబ్ అన్నా చేయొచ్చు, లేదా క్యూబ్ని స్క్వేర్ అన్నా చేయొచ్చు. సపోజ్ దీన్ని రెండో రకంగా ఎలా చేయొచ్చు అంటే ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ చేయొచ్చు, రెండు రకాలు చేయొచ్చు. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, దీన్ని క్యూబ్ అంటే ఇప్పుడు నేను ఒక నిమిషం ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఎంత వచ్చిందంటే దీని వాల్యూ 14 వచ్చింది కదా, దీన్ని క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఓకే, ప్లస్ 3 ఏబి అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కొట్టుకుపోయి ఏ ప్లస్ బి అంటే 1 బై ఎక్స్. ఇది ఇప్పుడు నేనేమంటానంటే ఇటు కూడా క్యూబ్ చేయాలి. మరి ఇటు క్యూబ్ చేసినప్పుడు ఇది 14 క్యూబ్ వస్తుంది. ఇప్పుడు నాకేమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే హోల్ క్యూబ్ తీసేస్తే డైరెక్ట్గా ఇక్కడ మనము సరే ఓపెన్ చేద్దాం, దీన్ని రాయించండి ఫైనల్గా ఎక్స్ పవర్ 6 రాయచ్చు, ఎందుకంటే లేదు అలా కూడా కాదు, దీన్ని 2 ఇంటూ 3 రాయండి, ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం అని. దీన్ని కూడా ఎక్స్ పవర్ 2 ఇంటూ 3 రాయండి ప్రస్తుతానికి, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ 14 దాని వాల్యూ 14. ఇప్పుడు ఓవరాల్గా నేను దీన్ని ఒక పక్క ఉంచి దీని మొత్తాన్ని ఒక పక్క తీసుకొస్తే సో 14 క్యూబ్ మైనస్ 14 ఇంటూ 3 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6
ప్లస్ 1/x⁴. నేను 14³ అంటే మనకి ఎంతంటే 14³ అంటే మనకు తెలుసు 2744 అని మనకి 2744 అని చెప్పి తెలుసు. మైనస్ 14 మూడులు అంటే 42. సో ఫైనల్గా మనకి ఎంత మిగిలిందంటే ఈ x⁴ మనకు మిగిలేది 2702 మిగులుతుంది. ఇది మనకి x⁴ ప్లస్ 1/x⁴. ఇది అలా చేయొచ్చు. ఈ x² ప్లస్ 1/x²ని క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే ఇలా చేయొచ్చు, లేదంటే ఇంకో రకంగా కూడా చేయొచ్చు, చెప్తా. సో ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, ఓకే, ఫస్ట్ దీన్ని ఇప్పుడు మనము దీని ద్వారా చేసాం. ఇప్పుడు మనకేంటంటే మనకు తెలుసు దట్ ఓకే x³ ప్లస్ 1/x³ అంటే k³ మైనస్ 3k. 3k అంటే 3 × 12 అంటే 4³ అంటే 64 నుంచి 12 తీస్తే 52 ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇక్కడ నుంచి ఈ మోడల్ చెప్పాము కాబట్టి ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ చేస్తా. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమైందంటే ఇది స్క్వేర్ చేస్తాను, దీన్ని స్క్వేర్ చేస్తాను, దీన్ని స్క్వేర్ చేస్తే 52 కూడా స్క్వేర్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇది x⁴ అనే బదులు ఇది ఏ, ఇది ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 × x³ × 1/x³ = 52 హోల్ స్క్వేర్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ x³ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 మిగిలింది. సో నాకు ఫైనల్గా ఏమి మిగిలిందంటే ఇది మిగిలింది. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే x⁴ ప్లస్ 1/x⁴ = 52² మైనస్ 2. మనకి 52² అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే 2704 అని చెప్పొచ్చు. -2 కాబట్టి 2702. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ఇంతకుముందు మనము స్క్వేర్ని క్యూబ్ని స్క్వేర్ చేసిన ఆన్సర్ మారలా. కానీ రెండిట్లో నేనే ప్రిఫర్ చేస్తానంటే రెండిట్లో నేను ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే క్యూబింగ్ ఆల్రెడీ మనం నిదానంగా చెప్పవచ్చు, దాని నుంచి స్క్వేర్ చేసేవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ముందు స్క్వేర్ చేస్తే నెంబర్స్ని మళ్ళీ క్యూబ్ చేయాలంటే కష్టం, కానీ క్యూబ్ని స్క్వేర్ చేస్తే ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చెప్తానంటే ఇప్పుడు x + 1/x = ఇస్తే మనం ఏం చేయాలో చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏంటంటే x - 1/x = సపోజ్ 4 ఇచ్చారండి. ఇప్పుడు మనకేం కావాలంటే x² - 1/x², x³ - 1/x³. ఓకే, సరే, ముందు x - 1/x ఇచ్చారు కదా, దీంట్లో మనం ఏం చేద్దాం అంటే అన్ని ప్లస్లు చేద్దాం. ఫస్ట్ x³ + 1/x³, x³ - 1/x³ వస్తుంది. సరే, మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ x³ చేస్తే మైనస్ వస్తుంది, ప్లస్ రాదు కాబట్టి సరే, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే x - 1/x ఇచ్చారు కాబట్టి x² + 1/x², x⁴ + 1/x⁴, x⁴ + 1/x⁴, x⁴ + 1/x⁴ కావాలి మనకి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. మనకి ఇందాక చెప్పుకున్నాం x - 1/x = k అయితే x² + 1/x² = k². ఇక్కడ -2 మిగులుతుంది కాబట్టి అక్కడ +2 అని చెప్పుకున్నాం.
ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే దీన్ని స్క్వేరింగ్ అని మీరు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం పోనీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం మిగిలిద్దంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఎక్స్ కొట్టుకుపోయి మైనస్ అట్ వెళ్ళిపోద్ది. సో ఓవరాల్గా ఏం మిగిలిద్దంటే మనకి k² ప్లస్ 2 ఇందాకే చెప్పాం. ఎక్స్ ప్లస్ 1/x ఇస్తే x² ప్లస్ 1/² కావాలంటే k² మైనస్ 2. ఎక్స్ మైనస్ 1/x ఇస్తే k² ప్లస్ 2. ఇది మీరు ఇందాక చూసాము, దాన్ని ప్రాక్టికల్గా చేసాం, ఫార్ములా కూడా చెప్పాము. సో నేను డైరెక్ట్ దీన్ని ఏం రాస్తానంటే k² అంటే 4² అంటే 16 ప్లస్ 2 అంటే 18. సో x⁴ ప్లస్ 1/x⁴ కావాలంటే మళ్ళీ ఇది స్క్వేర్ అంటే 18² ప్లస్ 2. ఎందుకంటే x⁴ ప్లస్ 1 నిమిషం మనకి ఇచ్చింది ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది -2 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి 18 ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x² కదా. ఈ స్క్వేర్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ప్లస్ 2 మిగులుతుంది, అది ఇటు వస్తే -2 అవుతుంది. సో 18² అంటే 3 to 4 -2 అంటే 322. సో x⁴ ప్లస్ ఇది ఎంత మిగిలిందంటే 322 మిగిలింది. దీని నుంచి ఇది రావాలంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ 322 హోల్ స్క్వేర్ ఇంకా -2 వస్తుంది. ఎందుకంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఇక్కడ +2 మిగులుతుంది కాబట్టి ఇటువైపు రావాలి కాబట్టి -2. ఇది కూడా ఇది ఎంతైతే వచ్చిందో ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 322 స్క్వేర్ చేసాం కదా, -2 వచ్చింది కదా, దీంట్లోంచి తీస్తే -2 వస్తుంది. ఇది ఈ ప్యాటర్న్ ఇలా. నెక్స్ట్ మనం ఏం చెప్పాలంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సపోజ్ మన దగ్గర 1/x - 1/x = 4 ఉందంటే x² - 1/x² ఎంత? x³ - 1/x³ ఎంత? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, x² - 1/x², x³ - 1/x³ కుదిరితే x⁴ - 1/x⁴. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయడం కొంచెము టఫ్గా ఫీల్ అవుతారు, ఎందుకో చెప్తాను. ఫస్ట్ మనకి ఇచ్చింది x - 1/x. ఓకే, మనకు కావాల్సింది x² - 1/x². ఏ మైనస్ బి ఇచ్చారు, మనకి అడిగేది a² - b² ఎంత అని అడుగుతుంది. మనకేం తెలియాలంటే ఫస్ట్ a² - b² అంటే మనకి తెలుసు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అని. a² - b² రాయొచ్చు అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రాయొచ్చు. సో దాని ద్వారా x + 1/x ఇంటూ x - 1/x కావాల్సిందే. కానీ మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం, x - 1/x = k అయితే x + 1/x కావాలంటే ఏం చేయాలని చెప్పామంటే √k² + 4 అని చెప్పాం. ఎందుకని మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ జాగ్రత్తగా ఈ తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి అది ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఇందాక చెప్పాం, బట్ మళ్ళీ ఎందుకంటే అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తాం. నేనేమంటానంటే x - 1/x = 4 కదా, మనకేం ఫార్ములా తెలుసు అంటే a + b² + a - b² = ప్లస్ వద్దు, ఇది మైనస్, ఇక్కడ మైనస్, =
4ab అని తెలుసు, ఎందుకంటే a² + b² + 2ab ఇది, దీన్ని విడదీస్తే a² - b² + 4ab + 2ab అవుతుంది. ఎందుకంటే -a² + b² కానీ మైనస్ తెచ్చిపోతే -2ab మిగిలింది కానీ +b². సో ఇది కొట్టుకుపోయి ఫైనల్గా మనకు 4ab మిగిలింది. సో ఇక్కడ దాకా మీకు తెలుసు. అలాగే x + 1/x² - x - 1/x² = 4ab. 4x × 1/x. 4x కొట్టుకుపోతే ఫైనల్గా 4 మిగిలింది. సో మనకేం చెప్పానంటే ఇందాక, ఇది k అనుకుంటే x - 1/x = k అయితే k² = 4. ఇప్పుడు x + 1/x² అయితే మనకి x + 1/x ఈ k ఇటు వస్తే k² + 4 అయితే ఇది హోల్ స్క్వేర్. సో x + 1/x ఏం మిగులుతుందంటే k² + 4 రూట్లో మిగులుతుంది. ఓకే, సో నేనేమంటానంటే ఫైనల్గా ఇదంతా తీసేస్తే x - 1/x = 4 అయితే x + 1/x ఇదేమవుతుందంటే 4² + 4 రూట్లో. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ పెట్టాలి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ పెట్టాలి, దాన్ని స్క్వేర్ చేసి 4 యాడ్ చేయడమే. ఓకే, సో ఇప్పుడు a + b ఉంది, a - b ఉంది, దీన్ని ఎవరు రాయొచ్చు అంటే √20 రాయొచ్చు, ఎందుకంటే 16 + 4 x² - 1/x² మనకు కావాలి కాబట్టి ఇది అంటే 4 x + 1/x √20. √20 ఏమి రాయొచ్చు అంటే 5 4 రావచ్చు, 4 బయటకు వస్తే 2 అయితే 2 4 కాబట్టి 8 √5. ఓకే, ఇది ఇప్పుడు x³ - 1/x³ కావాలంటే ఈ రెండింటిని క్యూబ్ చేస్తే ఓకే, a³ - b³ - 3ab × a - b = k³ k అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇది కావాలి కాబట్టి ఇది కొట్టుకుపోతే x - 1/x అంటే ఇది k కాబట్టి x³ - 1/x³ = k³ + 3k మిగిలింది. ఓకే, ఇందాకనే మనం ఒక విషయం చెప్పుకున్నాం, ఏంటంటే ఒక నిమిషం, ఏం విషయం చెప్పుకున్నామంటే దీనికంటే ముందు సపోజ్ మన దగ్గర x + 1/x = a ఉంటే, సపోజ్ k అనుకుందాం, x² + 1/x² = k² - 2 అని చెప్పాం. అదే ఒకవేళ x - 1/x = k ఉంటే x² + 1/x² ఇక్కడ -+2 చెప్పుకున్నాం. ఓకే, ఇది ఫస్ట్ చెప్పుకున్నాం మనం. దీని తర్వాత ఏం చెప్పామంటే x + 1/x = k అయితే x³ + 1/x³ = k³ - 3k అని ఇందాక చెప్పుకున్నాం. ఎట్ ది సేమ్ టైము x - 1/x = k అయితే x³ - 1/x³ ఏమైందంటే k³ + 3k అయింది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేసామంటే x - 1/x k ఇచ్చారు కాబట్టి x³ - 1/x = k³ + 3k వచ్చింది. ఓకే, ఫైనల్గా ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ నేను ఒక చిన్న చార్ట్ వేసిస్తాను, ఆ చార్ట్ని ఫిలప్ చేయండి, ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ నాకేం కావాలంటే నాకు ఇచ్చింది x + 1/x = x + 1/x = 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, 4 ఇచ్చారు, 5 ఇచ్చారు, 6 ఇచ్చారు. నాకేం కావాలంటే x² + 1/x² కావాలి, x³ + 1/x³ కావాలి, x⁴ + 1/x⁴ కావాలి, x⁴ + n/x⁴ కావాలి. ఎలా అంటే
ఇది ఇచ్చింది ఏంటంటే ఈ ఇది ఇచ్చింది ఎక్స్ ప్లస్ 1/x ఈ వాల్యూస్ అన్నీ. సో నాకు ఈ వాల్యూస్ అన్నీ కావాలి. ఓకే, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ బాక్స్ని ఫిలప్ చేయండి. ఈజీగా ట్రై చేయండి. ఈ బాక్స్ని ఫిలప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ బాక్స్ని 100% ట్రై చేయండి. ఈ వాల్యూస్ అన్నీ ఓకే, ఈజీగానే ఉంటాయి, టఫ్ ఏం కాదు. x² + 1/² అంటే k² - 2, x³ + 1/x³ అంటే k³ - 3k, x⁴ + 1/x² అంటే ఆల్రెడీ k² + 1/x² సమ్ వాల్యూ అవుతుంది, దాన్ని స్క్వేర్ చేసి -2, x⁴ + 1/x⁴ అంటే x² + 1/x² ఇంటూ x³ + 1/x³ నుంచి -x + 1/x తీసేయడం ఈజీ. సో ఈ బాక్స్ మీరు చేయండి. ఇప్పుడు సరే ఈ బాక్స్లో 2 చెప్తా, పోనీ తర్వాత మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే x + 1/x = 2 కాబట్టి x² + 1/x² అంటే సింపుల్గా తెలుసు, k² - 2 అంటే 2² - 2 అంటే ఇది 4. ఓకే, x³ + 1/x³ అంటే k³ - 3k, 2³ అంటే 8 -3k అంటే 3 రెళ్ళు 6 పోతే 2. ఓకే, x⁴ + 1/x⁴ అంటే దీన్ని స్క్వేర్ చేసి -2 చేయడం, 4² -2 అంటే 16లోంచి 2 తీస్తే 14. x⁴ + 1/x⁴ అంటే ఈ రెండింటిని నడిచేసి దీన్ని తీసేయడం, 4 రెళ్ళు 8 -2 6. ఓకే, సింపుల్. నెక్స్ట్ 3 తీసుకుంటే x² + 1/x² కాబట్టి k² - 2 అంటే 3² - 2 అంటే 7, x³ + 1/x³ అంటే k³ - 3k అంటే 9, 3 మూలు 9, 9 మూలు 27, 27 - 3k అంటే k అంటే 3 కాబట్టి 3 మూలు 9, 27 నుంచి 9 తీస్తే 18. ఓకే, x⁴ + 1/x⁴ అంటే ఏం లేదు, x⁴ + 1/x⁴ అంటే x² + 1/x²లో దాన్ని స్క్వేర్ చేసి -2 చేయడమే, అంటే 7² - 2 అంటే 49 - 2 అంటే 47. సో నెక్స్ట్ x⁴ + 1/x⁴ అంటే ఈ 18 × 7, 18 × 7 అంటే 17, 70, 8, 56, 126 -3 చేయడమే, ఎందుకంటే x + 1/x తీసేయడమే, 1 to 6 - 3 అంటే 1 to 3. ఓకే, రిమైనింగ్ ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు నిదానంగా చేయండి, ఎంత స్లో చేస్తే అంత యాక్యురసీ పెరుగుతుంది. ఫార్ములా మైండ్లో ఉండాలి, అట్ ది సేమ్ టైము ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈజీగానే మనకి అండర్స్టాండింగ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ మనకి ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోయింది, సో ఫార్ములాస్లోకి వెళ్దాం. ఫార్ములాస్ అయిపోయినాయి, ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే.